హాయ్ నమస్తే వెల్కమ్ టు మారా మీడియా నేను మీ కేవీఆర్ ఆంధ్రప్రదేశ్లో సర్వే ఏదైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే విజయం అని చెప్పి గంటాపదంగా చెప్తున్నాయి ఇప్పటికే అంటే సిద్ధం సభల తర్వాత ఎప్పుడైతే పొలిటికల్ మూడ్ మారిందో మొన్న బెజవాడ కేంద్రంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద జరిగిన రాళ్ల దాడి తర్వాత ఇక పూర్తిగా వైసీపీకి అనుకూలంగా పవనాలు మారుతున్నట్టు అన్ని సర్వేలు కూడా అంచనా వేస్తున్నాయి ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా నిలుస్తున్నట్టు తెలుస్తోంది అలాగే బీసీ అండ్ కింది స్థాయి కులాలు సామాజిక వర్గాలు అధికార పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తున్నాయన్నట్టు సర్వేలు చెప్తా వస్తున్నాయి దీనికి అంతటికీ కారణం ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంస్కరణలు ఏవైతే ఉన్నాయో విద్యా వైద్యం కావచ్చు అలాగే ఇతర పెన్షన్లు రేషన్ ఇట్లా అంటే గడప గడపకు అధికారాన్ని తీసుకొచ్చి పెట్టడం విలేజ్ సెక్రటరీలు ఇవన్నీ కలిపి జనంలో అంటే ఒక పాజిటివ్ మూడ్ క్రియేట్ అయినట్టు తెలుస్తూ ఉంది వాస్తవానికి అంటే డిసెంబర్కు ముందున్న అనిశ్చితి కానీ సంక్షోభం కానీ వైసీపీకి ప్రస్తుతం లేదు క్యాడర్ కూడా నూతనోత్తేజంతో పరుగులు పెడుతోందని చెప్పి అన్ని సర్వేలు చెప్తా ఉన్నాయి ఈ నేపథ్యంలో ఆత్మసాక్షి అనే సర్వే 4th రౌండ్ చేసింది వీళ్ళ సర్వేలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ అమాంతం పెరిగినట్టు ఇందులో మెన్షన్ చేశారనమాట ఒకసారి ఈ ఆత్మసాక్షి సర్వేను డీటెయిల్గా చెప్పే ప్రయత్నం చేద్దాం అలాగే టైమ్స్ నౌ గ్రూప్ కావచ్చు టైమ్స్ నౌ ఈటీజీ సర్వే కావచ్చు పొలిటికల్ క్రిటిక్ అనే మరొక సర్వే కావచ్చు ఇట్లా ఏది తీసుకున్నా కూడా వైసీపీకే అనుకూలంగా ఉన్నట్టు చెప్తా వస్తున్నాయి అన్నింటి గురించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఆత్మసాక్షి సర్వే ఏం చెప్తుందన్నది ఒకసారి డీటెయిల్గా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ఇది సర్వే ఆన్ ఆంధ్రప్రదేశ్ యాజ్ ఆన్ 16/04/2024 అంటే నిన్న వచ్చిన సర్వే అనమాట నిన్న ఈవినింగ్ రిలీజ్ చేశారు 4th రౌండ్ సర్వే బ్యాటిల్ గ్రౌండ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 2024 సో వీళ్ళు మెన్షన్ చేస్తున్నది ఏంటంటే ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ ఆత్మసాక్షి గ్రూప్ నౌ శ్రీ ఆత్మసాక్షి గ్రూప్ సర్వే ఇన్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పార్లమెంట్ లోకల్ బాడీస్ అండ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ ఇంతకుముందు అంటే ఆత్మసాక్షి చేసిన సర్వే పార్లమెంట్ నియోజకవర్గాలు కావచ్చు లోకల్ బాడీ ఎన్నికలు కావచ్చు తమ అంచనాలు ఎట్లా ఉన్నాయనేది కూడా వాళ్ళు డీటెయిల్గా మెన్షన్ చేశారనమాట ఇకపోతే అసెంబ్లీ ఎలక్షన్స్ 2019 టోటల్ ఎమ్మెల్యే సీట్స్ 175 ఎమ్మెల్యే సీట్స్ అసెస్డ్ ఫర్ డిఫరెంట్ పార్టీస్ యాజ్ పర్ ఎస్ఏఎస్ గ్రూప్ సర్వే ఎమ్మెల్యే సీట్లకు సంబంధించి గతంలో అంటే వీళ్ళు ఇచ్చిన అంచనా 139 నుంచి 142 అంటే 151 వచ్చినాయి టీడీపీకి 22 నుంచి 28 అంటే 23 వచ్చినాయని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు గతంలో జేఎస్పీకి అంటే జనసేన పార్టీకి 2 సీట్లు రావచ్చు అనుకుంటే ఒక స్థానం వచ్చిందని వీళ్ళు చెప్పారనమాట రిమార్క్స్ వచ్చేసి ఇన్ 2019 అసెంబ్లీ ఎలక్షన్ సర్వే శ్రీ ఆత్మసాక్షి హ్యాస్ క్లియర్లీ ఫోర్కాస్ట్ దట్ వైఎస్ఆర్సీపీ విల్ లాస్ ఎమ్మెల్యే సీట్స్ ఇన్ పాలకొల్ ఉండి హిందూపూర్ ఇచ్చాపురం అండ్ ఆల్ ద 4 ఎమ్మెల్యే సీట్స్ ఇన్ విశాఖపట్నం సిటీ ఈ సీట్లన్నీ కోల్పోతుందని చెప్పి చెప్పిండ్రు అది నిజమైందని చెప్పి వీళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు అనమాట ఇకపోతే పార్లమెంట్ ఎలక్షన్స్ ఇన్ 2019 టోటల్ ఎంపీ సీట్స్ 25 అయితే వీళ్ళు అసెస్ చేసింది ఏంటంటే ఎంపీ సీట్స్ అసెస్డ్ ఫర్ డిఫరెంట్ పార్టీస్ యాజ్ పర్ ఎస్ఏఎస్ గ్రూప్ సర్వే వైఎస్ఆర్సీపీకి 22 వస్తాయంటే 22 ఖచ్చితంగా వచ్చినాయి అలాగే టీడీపీకి 3 వస్తాయని అంచనా వేస్తే 3 అక్యురేట్గా వచ్చినాయని చెప్పి క్లెయిమ్ చేసుకుంటారు అనమాట ఎస్ఏఎస్ గ్రూప్ స్పెసిఫికల్లీ ఫోర్కాస్టెడ్ దట్ వైఎస్ఆర్సీపీ విల్ లాస్ ఎంపీ సీట్స్ ఇన్ విజయవాడ గుంటూరు అండ్ శ్రీకాకుళం విత్ బిలో 10,000 ఓట్స్ మెజార్టీ 10,000 ఓట్ల మెజార్టీతో ఓడిపోబోతున్నారని చెప్పి వీళ్ళు గతంలో అంచనా వేస్తే అదే నిజమైందని చెప్పి ఆత్మసాక్షి సర్వే గ్రూపు చెప్పుకుంటుందన్నమాట ఇక మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా 75 మున్సిపాలిటీల్లో జరిగిన ఎలక్షన్స్తో పాటు మున్సిపల్ కార్పొరేషన్స్ 12 జరిగిన దాంట్లో వీళ్ళు వేసిన అంచనా ఏంటంటే మున్సిపల్ రిజల్ట్స్ ఫోర్కాస్ట్ ఫర్ డిఫరెంట్ పార్టీస్ యాజ్ పర్ ఎస్ఏఎస్ గ్రూప్ సర్వే వైఎస్ఆర్సీపీకి 69 నుంచి 72 వస్తాయనుకుంటే 74 వచ్చినాయి అలాగే టీడీపీకి 2 నుంచి 5 వస్తాయనుకుంటే 1 వచ్చింది జనసేనకు 1 వస్తుంది అనుకుంటే 0 వచ్చినాయని చెప్పి చెప్తా ఉన్నారు ఇక మున్సిపల్ కార్పొరేషన్స్ విషయానికి వస్తే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 12 మున్సిపల్ కార్పొరేషన్స్ను వైసీపీ కొల్లగొడతారంటే అలాగే రిజల్ట్ కూడా వచ్చిందని చెప్పి వీళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు అనమాట ఇక కుప్పం మున్సిపాలిటీకి సంబంధించి వీళ్ళు ఇచ్చిన అంటే 2019లో ఇచ్చిన అంచనా ఏంటంటే వైఎస్ఆర్సీపీకి 17 నుంచి 19 వస్తాయనుకుంటే 19 వచ్చినాయని చెప్పి యాక్చువల్గా 19 వచ్చినాయి అక్కడ ఇక టీడీపీకి 6 నుంచి 8 స్థానాలు వస్తాయని అంచనా వేస్తే 6 వచ్చినాయి అని చెప్పి క్లెయిమ్ చేసుకుంటున్నారు ఇక అసెంబ్లీ ఎన్నికల విషయానికి వస్తే 2024 సంబంధించి తీసుకుంటే టైం ఫ్రేమ్ ఫర్ ది సర్వే 4th రౌండ్ సర్వే ది 4th phase సర్వే ఇన్ ఏపీ హ్యాస్ టేకెన్ అప్ ఫ్రమ్ 10th to
అంటే మొన్న ఏప్రిల్ 10వ తారీఖు నుంచి మొదలుపెట్టి 16వ తారీఖున ముగించారు. ఆన్ అన్ యావరేజ్ ఆఫ్ 380 నెంబర్ ఆఫ్ శాంపిల్స్ వర్ కలెక్టెడ్ ఫ్రమ్ ఈచ్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ విత్ 275 నెంబర్ ఆఫ్ ఎన్యూమరేటర్స్ ఎంగేజ్ టు cover 175 assembly constituencies in AP. The samples were collected in random and selective samples in the ratio 55:45 respectively by SAS group with IPSS team. Total number of samples collected 65,360 numbers, excluded the samples collected in first, second, third round. వీళ్ళు చెప్తున్నది ఏంటంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ రౌండ్లలో ఎవరినైతే సర్వేలో శాంపిల్స్ రూపంలో తీసుకున్నారో వాళ్ళను మినహాయించి మిగతా వాళ్ళను, అంటే ప్రతి కాన్స్టిట్యున్సీలో 275 మంది ఎన్యూమరేటర్స్ని పెట్టి 380 మంది శాంపిల్స్ కలెక్ట్ చేశారంట. ఈ లెక్కన మొత్తం 65,360 మంది శాంపిల్స్ కలెక్ట్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ ఏంటి అంటే మెయిన్ ఫ్యాక్టర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్. అంటే ముఖ్యమైన ఫ్యాక్టర్స్ ఓటింగ్కు సంబంధించి ఏం జరగబోతుందంట అంటే డివిజన్ ఆఫ్ ఓటర్స్ అమాంగ్ పార్టీస్ ఆన్ క్యాస్ట్ బేసిస్, కులాల వారీగా చీలిక వచ్చింది అన్నది వీళ్ళు గుర్తించిన అంశం. అలాగే ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం కూడా మెయిన్ ఆస్పెక్ట్ కాబోతుంది. అలాగే వాలంటీర్ సిస్టమ్ అండ్ గ్రామ సచివాలయ సిస్టమ్. ఇప్పుడు మనం రెగ్యులర్గా మాట్లాడుకుంటున్నట్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన అతి గొప్ప సంస్కరణ, దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందుతున్న ఈ సంస్కరణ ఏదైతే ఉందో దీని మీద విస్తృత చర్చ జరుగుతుంది. వాలంటీర్ వ్యవస్థ అలాగే సచివాలయ వ్యవస్థ మీద మెయిన్గా ఈసారి ఎన్నిక జరగబోతుంది అని. వెల్ఫేర్ స్కీమ్స్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ అండ్ టీడీపీ అలయన్స్. ఇంకొకటి కంపారిజన్ కూడా జరుగుతుంది. గతంలో 2014 నుంచి 19 మధ్య టీడీపీ ఎట్లాంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసింది, 2019 నుంచి ఇప్పటిదాకా వైఎస్ఆర్సీపీ ఎట్లాంటి సంక్షేమాన్ని అమలు చేసింది, ఈ రెండింటిని బేరీజ్ వేసుకొని ఓటర్లు ఓటింగ్ పాల్గొనబోతున్నారు అని చెప్పి వీళ్ళు గుర్తించిన అంశం. అలాగే అలయన్స్ ఆఫ్ టీడీపీ, జనసేన అండ్ బీజేపీ కూటమిలో 3 పార్టీలు కలిసిన నేపథ్యంలో ఇది కూడా అంటే ఓటింగ్ని ప్రభావితం చేయబోతుంది అని. ఇక బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్, అలాగే రాష్ట్రంలో జరిగిన బేసిక్ ఇన్ఫ్రా అండ్ అభివృద్ధికి సంబంధించిన దాని మీద ఓటింగ్కు జనాలు మొగ్గు చూపే అవకాశం ఉంది. అలాగే లా అండ్ ఆర్డర్ మీద కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది, దాని ఆధారంగా కూడా ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. అలాగే హైక్ ఆఫ్ పవర్ బిల్స్. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అంటే మొత్తం 9-10 సార్లు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ పవర్ బిల్స్ని పెంచింది కదా, దీని మీద కూడా జనాలు మ్యాండేట్ ఇవ్వబోతున్నారు అని చెప్పి వీళ్ళు గుర్తించిన అంశం. అలాగే ప్రాబ్లమ్స్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. అలాగే ప్రభుత్వంలో ఉన్న సమస్యలు రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ నుంచి ఎదురవుతున్న సవాళ్ళ కోణంలో కూడా ఓటింగ్ జరిగే అవకాశం ఉందని వీళ్ళు గుర్తించారన్నమాట. ఇక కీ పాయింట్స్ ఇక్కడ మెయిన్ ఏంటంటే ఉమెన్, మేల్ ఓటింగ్, రూరల్ ఓటింగ్, అర్బన్ ఓటింగ్, పూర్ అండ్ వెరీ పూర్ ఓటింగ్ కేటగిరైజ్ చేసుకొని వీళ్ళు అంటే సర్వే చేశారనమాట. ఇందులో మహిళలు అత్యధికంగా 52% మంది వైఎస్ఆర్సీపీకి మద్దతుగా నిలవబోతున్నారు. అలాగే టీడీపీ అలయన్స్కు కూటమికి 45% మంది మద్దతునిచ్చే అవకాశం ఉందని వీళ్ళు గుర్తించిన అంశం. అలాగే 3% మంది మహిళా ఓటర్లు మాత్రం ఎటు తేల్చుకోలేకపోయారంట. ఇక మేల్ ఓటింగ్ వచ్చేసి టీడీపీ అలయన్స్కి అత్యధికంగా 49% మద్దతు పలికితే 48% మంది వైఎస్ఆర్సీపీకి అండగా నిలవబోతున్నారు, 3% మంది ఎటు తెలుసుకోలేదు. ఇక రూరల్ ఓటింగ్ వచ్చేసి 53%, అంటే గ్రామీణ ప్రాంతాల్లో అత్యధిక ప్రజలు 53% వైఎస్ఆర్సీపీకి అండగా నిలవబోతున్నారు. టీడీపీ అలయన్స్కి వచ్చేసి 44% మద్దతుగా నిలవబోతున్నారు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ టెరిటరీని కనుక మనం గమనిస్తే ఇంచుమించు 65% పైగా గ్రామీణ ఓటర్లే ఓటింగ్లో పాల్గొనబోతారు. ఈ లెక్కన వైఎస్ఆర్సీపీకి అత్యధికంగా పోలింగ్ జరిగే అవకాశం ఉంది. ఈ రెండు అంటే కూటమికి అధికార పార్టీకి మధ్య డిఫరెన్స్ తీసుకుంటే ఇంచుమించు 9% గ్రామీణ ఓటర్లు వైసీపీకి అత్యధికంగా మద్దతుని ఇవ్వబోతున్నారు. ఇక అర్బన్ ఓటింగ్, జనరల్గా అర్బన్ ఓటింగ్ అంటేనే టీడీపీకి వాస్తవానికి అంటే ప్రతిపక్ష పార్టీలకు మొగ్గు చూపుతారు. అలాగే బీజేపీ ఓటింగ్ కూడా అర్బన్లోనే ఉంటుంది. అయితే టీడీపీ అలయన్స్కి అత్యధికంగా 49.5%, వైఎస్ఆర్సీపీకి 47.75% మద్దతుగా నిలవబోతున్నారు. ఈ డిఫరెన్స్ వచ్చేసి కేవలం 2% మాత్రమే ఉండడం ఇక్కడ విశేషం అనమాట. ఇక పూర్ అండ్ వెరీ పూర్ ఓటింగ్, కింది స్థాయి వర్గాలు ఏవైతే ఉంటాయో అంటే నిమ్న వర్గాలు, అత్యంత పేదరికంలో ఉంటున్న వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు అత్యధికంగా వైఎస్ఆర్సీపీకి 51%, టీడీపీ అలయన్స్కు 46% మద్దతుగా నిలిచే అవకాశం ఉంది. ఈ డిఫరెన్స్ వచ్చేసి 5% అత్యధికులు వైఎస్ఆర్సీపీ అధికార పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల మీద ఆశగా ఎదురు చూస్తున్నారని వీళ్ళు గుర్తించిన అంశం. ఇకపోతే కూటమికి సంబంధించి ఏమేమి మైనస్ ఉన్నాయంటే అన్యాచురల్ అలయన్స్ ఆఫ్ టీడీపీ, జనసేన అండ్ బీజేపీ, ఈ మూడింటి పొత్తు కలయిక ఏదైతే ఉందో ఇది
అత్యంత అంటే విరుద్ధంగా సాగింది అని చెప్పి వీళ్ళు గుర్తించారన్నమాట. ఇక అలాగే అన్సైంటిఫిక్ అండ్ బేస్లెస్ అలొకేషన్ ఆఫ్ ఎమ్మెల్యే సీట్స్ అమంగ్ ది అలయన్స్ పార్ట్నర్స్ టీడీపీ జనసేన బీజేపీ మధ్య అశాస్త్రీయంగా అండ్ బేస్లెస్గా ఎమ్మెల్యే సీట్లను కేటాయించడం అన్నది అత్యధికంగా ప్రభావం చూపబోతున్నది. వాస్తవానికి టీడీపీ సిట్టింగ్ సీట్లలో కొంతమందిని బీజేపీని అభ్యర్థులను పెట్టడం, టీడీపీకి బాగా బలమైన క్షేత్రస్థాయి క్యాడర్ ఉన్న సీట్లలో జనసేనకు బీజేపీకి కేటాయించడం ఓటింగ్లో ప్రభావితం చూపే అవకాశం ఉంది అన్నది వీళ్ళు గుర్తించిన అంశం. ఇక అలాగే అపోజిషన్ పార్టీస్ ఆర్ నాట్ ఏబుల్ టు క్రియేట్ కాన్ఫిడెన్స్ అమంగ్ ఓటర్స్ అండ్ పబ్లిక్. ఇకపోతే ప్రత్యర్థి పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి ఓటర్లను పబ్లిక్ని ప్రభావితం చేయలేకపోయినాయి. వాళ్ళ మీద అంటే వాళ్ళ కాన్ఫిడెన్స్, వాళ్ళ విశ్వాసాన్ని చూరగొనే ప్రయత్నంలో వెనుకబడిపోయాయి అని చెప్పి వీళ్ళు గుర్తించిన అంశం. ఇక అలాగే మేజర్ అపోజిషన్ పార్టీస్ టీడీపీ అండ్ జనసేన ఆర్ నాట్ ఏబుల్ టు పర్ఫామ్ ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. వాస్తవానికి అంటే మనం కూడా గతంలో చెప్పుకుంటూ వచ్చినాం కదా, జనరల్గా ప్రజాస్వామ్యానికి అందమే ప్రతిపక్షాలు అంటుంటారు. అయితే ఎంతసేపు చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ వైసీపీది అరాచక పాలన, జగన్మోహన్ రెడ్డిది అత్యంత క్రూరమైన పాలన అని చెప్పి మాటల్లో మాట్లాడుతున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి పాలనకు సంబంధించి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఎక్కడ కూడా పెద్దగా ఉద్యమాలు చేసింది లేదు. ఒక సమస్య ఫర్ ఎగ్జాంపుల్ కరెంటు బిల్లులు పెంచుతున్నారని చెప్పి ఆరోపిస్తున్నారు కదా, ఆ కరెంటు బిల్లులు తగ్గించే ప్రయత్నంలో భాగంగా ఈ ప్రతిపక్ష కూటమి ఏదైతే ఉందో ఎక్కడ కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసింది లేదు, జనాన్ని ఆకట్టుకున్నది కూడా లేదు. సో ఇది బాగా మైనస్ కాబోతున్నది అనమాట. ఎంతసేపు అమరావతికి సంబంధించిన ఆర్టిఫిషియల్ ఉద్యమాన్ని నిర్మించగలిగారు తప్ప జనాన్ని కదిలించే ఉద్యమాల్ని మాత్రం చేయలేకపోయారన్నది వీళ్ళు గుర్తించిన అంశం. ఇక డిస్సాటిస్ఫాక్షన్ అమాంగ్ గ్రామ పంచాయతీ సర్పంచెస్ అండ్ అదర్ లోకల్ బాడీ లీడర్స్ ఆన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ మీద పంచాయతీ సర్పంచులు ఎవరైతే ఉన్నారో అండ్ ఇతర లోకల్ బాడీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కదా, కింది స్థాయి స్థానిక ప్రజాప్రతినిధులు ప్రభుత్వం మీద కొంత అసంతృప్తితో ఉన్నారని చెప్పి వీళ్ళు గుర్తించిన అంశం. ఇక కాపు కమ్యూనిటీ ఓటింగ్ ఈజ్ డివైడెడ్ బిట్వీన్ వైఎస్ఆర్సీపీ అండ్ టీడీపీ అలయన్స్ ఇన్ వెస్ట్ గోదావరి అండ్ ఈస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు డిస్ట్రిక్ట్స్ అండ్ ఇన్ 8 ఎమ్మెల్యే సెగ్మెంట్స్ ఆఫ్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్. కాపు ఓటింగ్ ఈజ్ నాట్ వన్ వే ఫర్ టీడీపీ అలయన్స్ యాజ్ ది అలయన్స్ ఆఫ్ టీడీపీ జేఎస్పీ ఎక్స్పెక్టెడ్. వాస్తవానికి అంటే జనసేనను కూటమిలో కలుపుకున్నది కావచ్చు, పవన్ కళ్యాణ్కి చంద్రబాబు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడానికి కారణమే ఈ కాపు ఓటర్లు. పవన్ కళ్యాణ్ కనుక కూటమిలోకి వస్తే మద్దతునిస్తే, కూటమికి టీడీపీకి మద్దతు ఇస్తే మ్యాక్సిమం కాపు ఓటర్స్ అంతా, ఓటు బ్యాంక్ అంతా కూడా కూటమికి పడుతుందని చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్ ఆశించారు. కానీ అదేది జరగకపోగా అత్యధికంగా అంటే కాపు ఓటర్లు ఎక్కువగా ఉన్న ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో చీలిక అంటే కూటమికి కొంత, వైసీపీకి కొంత చీలిక ఏర్పడిందంట. అలాగే విశాఖపట్నంలో 8 సెగ్మెంట్లలో కూడా ఖచ్చితమైన బైఫర్కేషన్ వచ్చింది. సో జనసేనకు కేటాయించిన సీట్లు కావచ్చు, గతంలో టీడీపీ కాపు ఓటర్లను వంగవీటి రంగా లాంటి వాళ్ళ అంటే కాపు ఆరాధ్య దైవమైన వంగవీటి రంగా లాంటి వాళ్ళను హత్య చేసే విధానం కావచ్చు, ఇవన్నీ కూడా కాపు ఓటర్లు టీడీపీకి దూరం అవడానికి కారణమైందనమాట. సో జనసేన కూటమిలోకి వచ్చిన తర్వాత ఏమైనా అద్భుతాలు జరుగుతాయేమో అని ఆశించారు, కానీ అట్లాంటిది ఏం జరగకపోగా కాపు ఓటర్లలో చీలిక వచ్చిందన్నది వీళ్ళు గుర్తించిన అంశం. ఇక ఎక్స్పెక్టెడ్ పర్సంటేజ్ ఆఫ్ ఓట్ షేర్ ఫర్ పార్టీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ యాజ్ ఆన్ 16/4/2024 ఫైనల్ టాలీ ఆఫ్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ ఫర్ పార్టీస్. ఇక పార్టీల వారీగా చూస్తే ఎవరెవరికి ఎంత ఓటు బ్యాంకు వచ్చే అవకాశం ఉందన్నది ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు. వైఎస్ఆర్సీపీకి 48.75% ఓట్ షేర్ రావచ్చు. అలాగే టీడీపీ అలయన్స్ కూటమికి 46.50% రావచ్చు. అంటే ఈ రెండింటి మధ్య తేడా 2.25% తేడా ఉంది. ఇక అదర్స్ వచ్చేసి 2.25% ఓటు గెయిన్ చేసే అవకాశం ఉంది. అలాగే అన్డిసైడెడ్ ఓటర్స్ వచ్చేసి 2.5% ఉన్నారంట. ఈ లెక్కన ఫైనల్ టాలీ ఆఫ్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ ఫర్ పార్టీస్ యాజ్ ఆన్ 16 ఏప్రిల్ 2024 16 నాటికి ఉన్న సిచ్యువేషన్ ప్రకారం వైఎస్ఆర్సీపీకి 97 నుంచి 118 సీట్లు వచ్చే అవకాశం ఉంటే టీడీపీ కూటమికి 54 నుంచి 62 సీట్లు దక్కే అవకాశం ఉందన్నది వీళ్ళ అంచనా. ఇక ఇతర పార్టీలు అంటే కాంగ్రెస్ కావచ్చు, ఇతర ఇండిపెండెంట్స్కు మాత్రం 0 సీట్స్ అంట. ఇక ఎక్స్పెక్టెడ్ నెంబర్ ఆఫ్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ ఫర్ పార్టీస్ యాజ్ ఆన్ 16th వచ్చేసి వైఎస్ఆర్సీపీకి 97 సీట్లు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటే
అలయన్స్కు 54 సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఇవి పోను మిగతా 24 సీట్లలో కీన్ కంటెస్ట్ ఉంది. ఈ కీన్ కంటెస్ట్లో కూడా 24 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీస్ వైఎస్ఆర్సీపీ ఈజ్ లీడింగ్ ఇన్ 16. అంటే ఈ 24లో కూడా 16 స్థానాల్లో వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉంది. మిగతా 8 స్థానాల్లో కూటమికి సానుకూలత ఉంది. ఇవి మొత్తం కలుపుకుంటే 97 నుంచి 118 సీట్లు కూటమికి వచ్చే అవకాశం ఉంది. అలయన్స్కు 54 నుంచి 62 సీట్లు వచ్చే అవకాశం ఉంది అన్నది వీళ్ళ అసెస్మెంట్. ఇక జిల్లాల వారీగా తీసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 10 స్థానాలకు గాను 5 వైఎస్ఆర్సీపీకి సానుకూలత ఉండగా కూటమికి 3 స్థానాల్లో అనుకూలత ఉంది. 2 కీన్ కంటెస్ట్ ఉంది. ఇన్ కీన్ కంటెస్ట్ వైఎస్ఆర్సీపీ ఈజ్ లీడింగ్ 2 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీస్. అంటే వైఎస్ఆర్సీపీకి 5 వస్తున్నాయి, కూటమికి 3 వస్తున్నాయి. కీన్ కంటెస్ట్ అంటే ఈ టఫ్ ఫైట్ ఉన్న 2 స్థానాల్లో కూడా వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉందన్నది ఆత్మసాక్షి సర్వే అంచనా. ఇక విజయనగరం జిల్లాలో 9 అసెంబ్లీ స్థానాలకు గాను 7 వైఎస్ఆర్సీపీకి కంప్లీట్ సానుకూలత ఉంటే కూటమికి 2 అనుకూలత ఉంది. ఇక విశాఖపట్నం జిల్లా విషయానికి వస్తే 15 అసెంబ్లీ స్థానాలకు గాను చెరో 6 స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తుండగా 3 కీన్ కంటెస్ట్ ఉంది. ఈ 3 కూడా 2 వైఎస్ఆర్సీపీకి 1 స్థానంలో కూటమికి ఎడ్జ్ ఉంది. ఈస్ట్ గోదావరి జిల్లా విషయానికి వస్తే 19 స్థానాలకు గాను 9 స్థానాలు వైఎస్ఆర్సీపీకి, 7 స్థానాల్లో కూటమికి అనుకూలత ఉండగా 3 కీన్ కంటెస్ట్ ఉంది. ఈ 3 కూడా 2 వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉండగా 1 దాంట్లో మాత్రం కూటమికి ఛాన్స్ ఉంది. ఇక వెస్ట్ గోదావరి జిల్లా విషయానికి వస్తే 15 స్థానాలకు గాను 8 వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉండగా 5 కూటమికి స్పష్టమైన ఆధిక్యత ఉంది. మిగతా 2 మాత్రం కీన్ కంటెస్ట్ ఉంది. ఈ 2 వైసీపీకి అధికార పార్టీకి 1 స్థానం, టీడీపీకి కూటమికి 1 స్థానం ఎడ్జ్ ఉంది అని. ఇక కృష్ణా జిల్లా విషయానికి వస్తే 16 స్థానాలకు గాను 10 వైఎస్ఆర్సీపీకి స్పష్టమైన ఆధిక్యత కనపరుస్తుండగా 5 కూటమికి ఆధిక్యత ఉంది. 1 స్థానంలో కీన్ కంటెస్ట్ ఉంది. ఆ 1 స్థానం కూడా కూటమిదే విజయం సాధించే అవకాశం ఉంది అన్నది వీళ్ళ అంచనా. ఇక గుంటూరు జిల్లా విషయానికి వస్తే 17 అసెంబ్లీ స్థానాలకు గాను 7 వైఎస్ఆర్సీపీ, 8 కూటమికి ఆధిక్యత ఉండగా 2 కీన్ కంటెస్ట్ ఉంది. ఈ 2 కూడా 1 స్థానంలో వైఎస్ఆర్సీపీ, 1 స్థానంలో కూటమికి ఛాన్స్ ఉంది. సో గుంటూరు జిల్లాలో కూటమికి అత్యధిక స్థానాలు వచ్చే అవకాశం ఉన్నట్టు వీళ్ళ అంచనా. ఇక ప్రకాశం జిల్లాలో 12 స్థానాలకు గాను 5 అధికార పార్టీకి, 4 ప్రతిపక్ష పార్టీలకు ఛాన్స్ ఉంది. 3 కీన్ కంటెస్ట్ ఉంది. ఈ 3 కూడా 2 స్థానాల్లో వైఎస్ఆర్సీపీకి ఆధిక్యత ఉండగా 1 స్థానంలో మాత్రం టీడీపీకి ఛాన్స్ ఉంది. ఇక నెల్లూరు జిల్లా విషయానికి వస్తే 10 స్థానాలకు గాను 5 వైఎస్ఆర్సీపీకి ఆధిక్యత ఉండగా 4 కూటమికి ఆధిక్యత ఉంది. 1 స్థానంలో మాత్రం కీన్ కంటెస్ట్ ఉంది. ఆ 1 స్థానం కూడా అధికార పార్టీకి దక్కే అవకాశం ఉందన్నది వీళ్ళ అంచనా. ఇక కడప జిల్లాలో మొత్తం 10 స్థానాలకు గాను 8 వైఎస్ఆర్సీపీ గెలుస్తుండగా 1 స్థానంలో మాత్రం కూటమికి ఛాన్స్ ఉంది. మరొక స్థానంలో కీన్ కంటెస్ట్ ఉంది. ఆ 1 స్థానం కూడా వైఎస్ఆర్సీపీకి దక్కే అవకాశం ఉందన్నది వీళ్ళ అంచనా. ఇక కర్నూలు జిల్లా విషయానికి వస్తే 14 స్థానాలకు గాను 10 వైఎస్ఆర్సీపీకి స్పష్టమైన ఆధిక్యత ఉండగా 2 కూటమికి ఛాన్స్ ఉంది. మరో 2 కీన్ కంటెస్ట్ ఉంది. ఈ కీన్ కంటెస్ట్ ఉన్న 2 అసెంబ్లీ స్థానాల్లో కూడా వైఎస్ఆర్సీపీకి ఛాన్స్ ఉంది. ఇక అనంతపూర్ జిల్లాలో మొత్తం 14 స్థానాలు ఉండగా అందులో 9 స్థానాల్లో వైఎస్ఆర్సీపీకి గెలుపు స్పష్టమైన ఆధిక్యత ఉండగా 3 కూటమికి ఆధిక్యత ఉంది. 2 కీన్ కంటెస్ట్ ఉంది. ఆ 2 కూడా ఒకటి వైఎస్ఆర్సీపీకి దక్కే అవకాశం ఉంటే మరొకటి టీడీపీ కూటమికి దక్కే అవకాశం ఉందన్నది వీళ్ళ అంచనా. ఇక చిత్తూరు జిల్లా విషయానికి వస్తే 14 స్థానాలకు గాను 8 వైఎస్ఆర్సీపీకి స్పష్టమైన ఆధిక్యత కనబరుస్తుండగా 4 కూటమికి ఛాన్స్ ఉంది. మిగతా 2 కీన్ కంటెస్ట్ ఉంది. ఆ 2 ఒక దాంట్లో వైఎస్ఆర్సీపీ, మరొక దాంట్లో టీడీపీకి ఎడ్జ్ ఉంది అని. ఈ లెక్కన మొత్తం టోటల్ 175 స్థానాల్లో 97 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ గెలుపు అవకాశం ఉండగా 54 స్థానాల్లో కూటమి గెలిచే అవకాశం ఉంది. 24 స్థానాల్లో కీన్ కంటెస్ట్ ఉంది. ఈ 24 కూడా 16 స్థానాలు వైఎస్ఆర్సీపీకి, 8 స్థానాలు టీడీపీకి ఛాన్స్ ఉంది. ఇక రీజియన్ల వారీగా తీసుకుంటే రాయలసీమలో 52 స్థానాలకు గాను 35 స్థానాల్లో వైఎస్ఆర్సీపీకి స్పష్టమైన ఆధిక్యత ఉండగా టీడీపీ అలయన్స్కు 10 స్థానాల్లో ఛాన్స్ ఉంది. 7 కీన్ కంటెస్ట్ ఉంది. ఈ 7 కూడా వైఎస్ఆర్సీపీ 5 లీడింగ్ ఉండగా టీడీపీకి 2 స్థానాలు మాత్రమే ఛాన్స్ ఉంది. ఈ లెక్కన
మొత్తం 35 నుంచి 40 స్థానాలు వైఎస్ఆర్సీపీకి వచ్చే అవకాశం ఉంటే టీడీపీకి 10 నుంచి 12 స్థానాలు దక్కే అవకాశం ఉందన్నది వీళ్ళ అంచనా. ఇక సౌత్ సెంట్రల్ ఏపీలో నెల్లూరు, ఒంగోలు, గుంటూరు అండ్ కృష్ణా ఈ 4 జిల్లాల్లో కలిపి మొత్తం 55 స్థానాలు ఉండగా 27 స్థానాల్లో వైఎస్ఆర్సీపీకి ఛాన్స్ ఉంటే టీడీపీ కూటమికి 21 స్థానాల్లో అవకాశం ఉంది. అలాగే కీన్ కంటెస్ట్ 7 స్థానాల్లో ఉంది. ఈ 7 కూడా వైఎస్ఆర్సీపీకి 4, టీడీపీకి 3 స్థానాల్లో ఛాన్స్ ఉంది. ఇవి మొత్తం కలుపుకుంటే వైఎస్ఆర్సీపీకి 27 నుంచి 31 స్థానాల్లో వచ్చే అవకాశం ఉంది. టీడీపీకి 21 నుంచి 24 స్థానాల్లో అవకాశం ఉంది. ఇక గోదావరి జిల్లాల్లో 2 అంటే ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో తీసుకుంటే 34 స్థానాలు ఉండగా అందులో 17 స్థానాల్లో వైఎస్ఆర్సీపీకి, 12 స్థానాల్లో కూటమికి అవకాశం ఉంది. మిగతా 5 స్థానాల్లో కీన్ కంటెస్ట్ ఉంది. ఈ 5 స్థానాల్లో కూడా వైఎస్ఆర్సీపీ 3 చోట్ల లీడింగ్లో ఉండగా 2 మాత్రం కూటమి లీడింగ్లో ఉంది. ఇవి కలుపుకుంటే వైఎస్ఆర్సీపీకి 17 నుంచి 20 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. టీడీపీకి 12 నుంచి 14 స్థానాలు వచ్చే అవకాశం ఉంది అన్నది ఆత్మసాక్షి సర్వే అంచనా. ఇక నార్త్ కోస్టల్ ఏపీ ఉత్తరాంధ్ర విషయానికి వస్తే 34 స్థానాలు అంటే విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలో 34 స్థానాల్లో కాను 18 స్థానాల్లో వైఎస్ఆర్సీపీకి ఛాన్స్ ఉంటే టీడీపీ అలయన్స్కు 11 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే 5 స్థానాల్లో కీన్ కంటెస్ట్ ఉండగా ఇందులో 4 వైఎస్ఆర్సీపీకి, ఒక దాంట్లో మాత్రం టీడీపీకి ఛాన్స్ ఉంది. ఇవి మొత్తం కలుపుకుంటే 18 నుంచి 22 స్థానాలు వైఎస్ఆర్సీపీకి, టీడీపీకి 11 నుంచి 12 స్థానాల్లో అవకాశం ఉంది. ఈ లెక్కన మొత్తం 175 స్థానాలు గాను 97 స్థానాల్లో వైఎస్ఆర్సీపీకి, 54 స్థానాలు టీడీపీ అలయన్స్కు, 24 టీడీపీ కీన్ కంటెస్ట్ ఉంది. ఈ 24 కూడా 16 స్థానాల్లో వైఎస్ఆర్సీపీకి, అలయన్స్కు 8 స్థానాల్లో దక్కే అవకాశం ఉందన్నది వీళ్ళ అంచనా. ఇక పార్లమెంటు విషయానికి వస్తే, పార్లమెంటు స్థానాల విషయానికి వస్తే మొత్తం 25 స్థానాలున్న ఆంధ్రప్రదేశ్ పార్లమెంటు స్థానాలకు గాను 16 స్థానాల్లో వైఎస్ఆర్సీపీకి కంప్లీట్ ఆధిక్యత ఉండగా 6 స్థానాల్లో కూటమికి ఆధిక్యత ఉంది. 3 కీన్ కంటెస్ట్ ఉంది. ఈ లెక్కన మొత్తం 25 స్థానాలు గాను వైఎస్ఆర్సీపీకి అంటే ఈ కీన్ కంటెస్ట్లో 2 వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉండగా కూటమికి 1 ఉంది. ఈ లెక్కన మొత్తం 16 నుంచి 18 స్థానాలు వైఎస్ఆర్సీపీకి, 6 నుంచి 7 స్థానాలు టీడీపీ అలయన్స్కు ఛాన్స్ ఉంది. ఇక పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఆఫ్ జేఎస్పీ అండ్ బీజేపీ ఇన్ ఏపీ అసెంబ్లీ ఎలక్షన్స్ 2024 యాజ్ ఆన్ 16/4/2024. ఇకపోతే కూటమిలో ఎక్కడైతే టీడీపీ జనసేన, బీజేపీ జనసేనకు సీట్లు కేటాయించారో ఆయా స్థానాల్లో ఈ 2 పార్టీలకు ఎక్స్పెక్టెడ్ స్థానాలు ఏంటంటే జనసేనకి 20 స్థానాల్లో కేటాయించిన అసెంబ్లీ సెగ్మెంట్లలో 5 నుంచి 7 స్థానాల్లో జనసేనకు ఛాన్స్ ఉంది. బీజేపీకి కేటాయించిన 10 స్థానాల్లో 1 నుంచి 2 స్థానాలు దక్కే అవకాశం ఉందన్నది వీళ్ళ అంచనా. సో ఈ లెక్కన 5 నుంచి అంటే 6 నుంచి 9 స్థానాలు కూటమికి ఛాన్స్ ఉంది. అంటే మొత్తం 31 స్థానాల్లో 6 నుంచి 9 స్థానాలు దక్కే అవకాశం ఉందన్నది వీళ్ళ అంచనా. ఇక జిల్లాల వారీగా తీసుకుంటే, నియోజకవర్గాల వారీగా తీసుకుంటే ఒకసారి శ్రీకాకుళం జిల్లా విషయానికి వస్తే టెక్కలి, ఆమదాల వలస, నర్సన్నపేట ఈ 3 టీడీపీకి ఎడ్జ్ ఉంది. టీడీపీ కూటమికి కీన్ కంటెస్ట్ వచ్చి పాతపట్నం అండ్ రాజాం ఈ 2 కూడా వైసీపీ లీడ్లో ఉంది. మిగతా అన్ని స్థానాల్లో ఇచ్చాపురం, పలాస, శ్రీకాకుళం, ఎచ్చెర్ల, పాలకొండ వీటన్నింటిలో కూడా వైఎస్ఆర్సీపీ అధిక్యత కనబరుస్తుంది. ఇక విజయనగరం జిల్లాలోని 9 స్థానాలకు గాను శృంగవరపుకోట, నెల్లిమర్ల, గజపతి నగరం, పార్వతీపురం, సాలూరు, కురుపాం, చీపురుపల్లి ఈ అన్నింటిలో కూడా వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంటే ఒక్క విజయనగరంలో మాత్రం టీడీపీకి ఎడ్జ్ ఉంది, కూటమికి ఎడ్జ్ ఉంది. ఇక విశాఖపట్నం జిల్లా విషయానికి వస్తే మొత్తం 15 స్థానాలున్న ఈ విశాఖపట్నం జిల్లాలో వైఎస్ఆర్సీపీకి చోడవరం, అరకు, మాడుగుల, పాడేరు, యలమంచలిలో అలాగే విశాఖపట్నం సౌత్లో అధికార పార్టీకి అవకాశం ఉండగా టీడీపీకి కూటమికి వచ్చేసి అనకాపల్లి, నర్సీపట్నం, భీమిలి, పెందుర్తి, విశాఖపట్నం ఈస్ట్ అలాగే విశాఖపట్నం వెస్ట్లో కూటమికి అవకాశం ఉంది. కీన్ కంటెస్ట్ వచ్చేసి గాజువాక అండ్ పాయకరావుపేటలో మాత్రం అలాగే విశాఖపట్నం నార్త్ 3 స్థానాల్లో కీన్ కంటెస్ట్ ఉంది. ఇక ఈస్ట్ గోదావరి జిల్లా విషయానికి వస్తే మొత్తం 19 స్థానాలకు గాను ప్రతిపాడు ఈస్ట్ గోదావరి జిల్లాలో అధికార పార్టీకి కాకినాడ రూరల్, కాకినాడ సిటీ, రామచంద్రాపురం, అమలాపురం, రాజోలు, రాజమండ్రి రూరల్, రంపచోడవరం,
అనపర్తి అండ్ తుని వీటిలో వైఎస్ఆర్సీపీకి క్లీన్ ఎడ్జ్ ఉండగా టీడీపీ కూటమికి వచ్చేసి ప్రతిపాడు, పిఠాపురం, పెద్దాపురం, తర్వాత ముమ్మిడివరం, కొత్తపేట, జగ్గంపేట అండ్ పి గన్నవరంలో కూటమికి అవకాశం ఉంది. ఇక కీన్ కంటెస్ట్ వచ్చేసి మూడింట్లో ఉంది. మండపేట, రాజానగరం, రాజమండ్రి సిటీలో కీన్ కంటెస్ట్ ఉంది. వీటిలో ఎవరు గెలుస్తారన్నది చూడాలి. ఇక వెస్ట్ గోదావరి జిల్లా విషయానికి వస్తే నిడదవోలులో వైఎస్ఆర్సీపీకి, ఉంగుటూరు వైఎస్ఆర్సీపీకి, ఏలూరు వైఎస్ఆర్సీపీకి, పోలవరం వైఎస్ఆర్సీపీకి, చింతలపూడి వైఎస్ఆర్సీపీకి, దెందులూరు వైఎస్ఆర్సీపీకి, గోపాలాపురం వైఎస్ఆర్సీపీకి, కొవ్వూరు వైఎస్ఆర్సీపీకి ఛాన్స్ ఉండగా ఇక టీడీపీ కూటమికి వచ్చేసి పాలకొల్లు, తాడేపల్లిగూడెం, నర్సాపురం, ఉండి, తణుకులో కూటమికి ఎడ్జ్ ఉంది. భీమవరం అచంటలో మాత్రం కీన్ కంటెస్ట్ ఉంది. ఇందులో వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉండగా భీమవరంలో టీడీపీ కూటమికి ఎడ్జ్ ఉంది. ఇక కృష్ణా జిల్లాలో 16 స్థానాలకు గాను నూజివీడు, తిరువూరు, గన్నవరం, కైకలూరు, పెడన, పామర్రు, తర్వాత నందిగామ, గుడివాడ, విజయవాడ ఈస్ట్, అలాగే అవనిగడ్డ ఈ స్థానాల్లో అధికార పార్టీకి గెలుపు అవకాశాలు ఉండగా టీడీపీ కూటమికి పెనమలూరు అండ్ విజయవాడ సెంట్రల్, మైలవరం, విజయవాడ వెస్ట్, అలాగే మచిలీపట్నంలో కూటమికి అవకాశం ఉంది. ఇక కీన్ కంటెస్ట్ వచ్చేసి జగ్గయ్యపేట ఒక స్థానంలో మాత్రం కీన్ కంటెస్ట్ ఉంది. ఇది కూడా కూటమికి ఎడ్జ్ ఉంది అని. ఇక గుంటూరులోని 17 స్థానాలకు గాను వైఎస్ఆర్సీపీకి గురజాల, పెదకూరపాడు, మాచర్ల, నరసరావుపేట, గుంటూరు అండ్ తెనాలి, బాపట్ల వీటిలో వైఎస్ఆర్సీపీకి ఆధిక్యత ఉండగా కూటమికి వచ్చేసి తాడికొండ, చిలకలూరుపేట, వేమూరు, పొన్నూరు, సత్తెనపల్లి, మంగళగిరి అండ్ ప్రతిపాడు వీటిలో కూటమి అభ్యర్థులు విజయం సాధించే అవకాశం ఉంది. అలాగే కీన్ కంటెస్ట్ వచ్చేసి గుంటూరు వెస్ట్, వినుకొండ ఈ రెండింటిలో కీన్ కంటెస్ట్ ఉంది. ఇందులో వినుకొండలో టీడీపీ అలయన్స్కు ఛాన్స్ ఉండగా గుంటూరు వెస్ట్లో వైఎస్ఆర్సీపీకి లీడింగ్ ఉంది. ఇక ప్రకాశం జిల్లాలోని 12 స్థానాలకు గాను వైఎస్ఆర్సీపీకి కనిగిరి అండ్ దర్శి, మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెం ఈ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ అధికార పార్టీకి ఎడ్జ్ ఉండగా కూటమికి వచ్చేసి ఒంగోలు, కొండపి, పర్చూరు, అద్దంకి వీటిలో కూటమికి ఛాన్స్ ఉంది. కీన్ కంటెస్ట్ వచ్చేసి చీరాల అండ్ కందుకూరు, సంతనూతలపాడు మూడింట్లో కీన్ కంటెస్ట్ ఉంది. ఈ మూడింట్లో చీరాల అండ్ కందుకూరు వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉండగా సంతనూతలపాడులో మాత్రం టీడీపీ అలయన్స్కు ఎడ్జ్ ఉంది. ఇక నెల్లూరు జిల్లాలోని మొత్తం 10 స్థానాలకు గాను సర్వేపల్లి, ఉదయగిరి, వెంకటగిరి, కావలి, ఆత్మకూరు ఈ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ అధికార పార్టీకి ఎడ్జ్ ఉండగా గూడూరు, కోవూరు, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్లో మాత్రం ప్రతిపక్ష కూటమికి ఛాన్స్ ఉంది. కీన్ కంటెస్ట్ వచ్చేసి సుల్లూరుపేట టఫ్ ఫైట్ నడుస్తుంది. అయినా కానీ ఇక్కడ వైసీపీకి లీడింగ్ ఉంది అని. ఇక కడప జిల్లాలోని 10 స్థానాలకు గాను కడప, కోడూరు, బద్వేలు, రాయచోటి, పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు, రాజంపేట వీటిలో అధికార పార్టీ అభ్యర్థులు గెలుపు అంచుల్లో ఉండగా మైదుకూరులో మాత్రం కూటమి అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది. ప్రొద్దుటూరులో కీన్ కంటెస్ట్ ఉంది. అది కూడా వైఎస్ఆర్సీపీ లీడింగ్లో ఉంది. ఇక కర్నూలు జిల్లా విషయానికి వస్తే నందికోట్కూరు, పత్తికొండ, ఆళ్లగడ్డ, కొడుమూరు, కర్నూలు, ఆలూరు, నంద్యాల, మంత్రాలయం, పాణ్యం, ఆదోని వీటిలో అధికార పార్టీ అభ్యర్థులు గెలుపు అంచుల్లో ఉండగా బనగాలపల్లె అండ్ శ్రీశైలంలో మాత్రం కూటమి అభ్యర్థులు విజయం అంచుల్లో ఉన్నారు. ఇకపోతే కీన్ కంటెస్ట్ వచ్చేసి డోన్లో ఉంది. అది కూడా వైఎస్ఆర్సీపీ లీడింగ్లో ఉంది. ఎమ్మిగనూరులో కూడా కీన్ కంటెస్ట్ ఉంది. అయినా కానీ వైఎస్ఆర్సీపీ అక్కడ గెలిచే అవకాశం ఉందన్నది వీళ్ళ అంచనా. ఇక అనంతపురం జిల్లాలోని మొత్తం 14 స్థానాలకు గాను రాప్తాడు, మడకశిఖర, కదిరి, ధర్మవరం, గుంతకల్లు, తాడిపత్రి, సింగనమల, అనంతపురం అర్బన్, కళ్యాణదుర్గం ఈ అత్యధిక స్థానాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు లీడింగ్లో ఉండగా రాయదుర్గం, ఉరవకొండ అండ్ పెనుగొండ ఈ మూడింట్లో మాత్రం టీడీపీ అభ్యర్థులు ఆధిక్యం కనబరుస్తున్నారు. హిందూపురంలో టఫ్ ఫైట్ ఉంది. అయినా కానీ టీడీపీ అలయన్స్ అంటే బాలయ్య బాబు గెలిచే అవకాశం ఉందన్నది వీళ్ళ అంచనా. ఇక పుట్టపర్తిలో కూడా కీన్ కంటెస్ట్ ఉంది. అయినా కానీ ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది. ఇక చిత్తూరు జిల్లా విషయానికి వస్తే మదనపల్లి, చంద్రగిరి, పుంగనూరు,
తంబాలపల్లె, తిరుపతి, సత్యవేడు అండ్ గంగాధర నెల్లూరు, పూతలపట్టు ఈ అత్యధిక స్థానాల్లో అధికార పార్టీ అభ్యర్థులు గెలుపు అంచుల్లో ఉండగా కూటమి అభ్యర్థులు మాత్రం కుప్పం చంద్రబాబు నాయుడు అండ్ పలమనేరు, పీలేరు, నగరిలో అంటే రోజా కూడా ఎదురెదుతున్నట్టు కనిపిస్తుంది ఇక్కడ వీళ్ళ సర్వేలో. సో ఈ 4 కూటమి అభ్యర్థులకు గెలుపు అవకాశాలు ఉన్నాయి. ఇక శ్రీకాళహస్తి అండ్ చిత్తూరులో కీన్ కంటెస్ట్ ఉండగా ఈ రెండింటిలో అంటే చిత్తూరులోనేమో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి, శ్రీకాళహస్తిలోనేమో టీడీపీ అభ్యర్థి లీడింగ్ కనపరుస్తున్నారని చెప్పి వీళ్ళ అంచనా. ఇక సర్వే యాజ్ ఆఫ్ 25 పార్లమెంట్ ఎలక్షన్స్ సంబంధించి తీసుకుంటే మొత్తం 25 స్థానాలకు గాను కూటమి అభ్యర్థులు వచ్చేసి శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం పార్లమెంట్ స్థానంలో, అలాగే విశాఖపట్నం, అమలాపురం, నర్సాపురం, గుంటూరు అండ్ బాపట్ల వీటిలో కూటమి అభ్యర్థులు గెలుపు అంచుల్లో ఉండగా మిగతా విజయనగరం, అరకు, కాకినాడ, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నర్సారావుపేట, ఒంగోలు, చిత్తూరు, తిరుపతి, అనంతపురం, హిందూపూర్, కడప, రాజంపేట, కర్నూలు, నంద్యాల వీటన్నింటిలో కూడా అధికార పార్టీ అభ్యర్థులు ఆధిక్యత కనపరుస్తున్నారు. ఇకపోతే కీన్ కంటెస్ట్ వచ్చేసి విజయవాడ అండ్ నెల్లూరు ఈ రెండింటిలో టఫ్ ఫైట్ నడుస్తుంది. అయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ మాత్రం 3% ఓట్ల తేడాతో లీడింగ్లో ఉంది కేశినేని నాని. అలాగే నెల్లూరులో వచ్చేసి కూటమి అభ్యర్థి 2.75% ఓట్ షేర్తో నెల్లూరులో అంటే విజయసాయిరెడ్డి మీద పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన ఆధిక్యంలో ఉన్నారు. అయితే అది కూడా కేవలం 2.57% ఓట్ షేర్తో మాత్రమే ఆధిక్యంలో ఉన్నారని చెప్పి వీళ్ళ అంచనా. ఇక ఇది గతంలో కంపారిజన్ సర్వే డీటెయిల్స్ రిలీజ్డ్ ప్రీవియస్లీ బై SAS గ్రూప్ అని చెప్పి ఇచ్చిరనమాట. 2002 సెప్టెంబర్ 3వ తారీఖున జరిగిన స్థానిక ఎన్నికల్లో టీడీపీ, వైఎస్ఆర్సీపీ ఇవి ఇంకా అంత పాత చరిత్ర అనమాట. ఇదంతా టైం వేస్ట్ ప్రాసెస్. సో మొత్తం మీద ఆత్మసాక్షి సర్వే చెప్పినట్టు 97 నుంచి 118 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు గెలవబోతుండగా కూటమికి మాత్రం 54 నుంచి 62 స్థానాల్లో మాత్రమే ఛాన్స్ ఉంది. ఇక ఎంత కొట్టుకున్నా కూడా మ్యాజిక్ ఫిగర్ 88 స్థానాలు అయితే ఏవైతే ఉన్నాయో వాటిని రీచ్ అయ్యే అవకాశం మాత్రం లేదు. ఒకవేళ అంటే కీన్ కంటెస్ట్లో ఉన్న అన్ని సీట్లు కూడా వైఎస్ఆర్సీపీ టీడీపీ కూటమికి దక్కినా కూడా వైఎస్ఆర్సీపీ గెలవడం అన్నది అంటే రెండవసారి అధికారంలోకి రావడం అన్నది ఖాయం అని చెప్పి ఆత్మసాక్షి సర్వే 4th రౌండ్ అంచనా అనమాట. ఇక వీటితో పాటు నిన్ననే రిలీజ్ అయిన టైమ్స్ నౌ గ్రూప్ సర్వే ఏం చెప్పిందంటే వైఎస్ఆర్సీపీకి 25 పార్లమెంట్ స్థానాలకు గాను 19 నుంచి 20 వచ్చే అవకాశం ఉందని, కూటమికి 3 నుంచి 4 స్థానాలు వచ్చే అవకాశం ఉందని, ఇందులో బీజేపీకి 1 స్థానం దక్కే అవకాశం ఉందని చెప్పి వీళ్ళ అంచనా వేసిరనమాట. దీంతో పాటు పొలిటికల్ క్రిటిక్ సర్వే కూడా ఇంచుమించు ఇదే ఫలితాలను రిలీజ్ చేసింది. 122 స్థానాలు వీళ్ళు జస్ట్ అంటే ఫ్యూ మినిట్స్ బ్యాక్ అంటే 42 మినిట్స్ అయింది వీళ్ళు ఈ సర్వే రిలీజ్ చేసి. 122 స్థానాలు వైఎస్ఆర్సీపీకి, 53 స్థానాలు కూటమికి. ఇక పార్లమెంట్ స్థానాల విషయానికి వచ్చేసరికి వైఎస్ఆర్సీపీకి 21, కూటమికి 4 స్థానాలు. వీళ్ళు కొంచెం డెప్త్గా చేసినట్టుగా అనిపించింది. వీటికి సంబంధించి అంటే టైమ్స్ నౌ కావచ్చు, పొలిటికల్ క్రిటిక్ కావచ్చు, లోక్పోల్ జన్మత్ అనే మరో సర్వే ఇవన్నీ ఇంకా కూడా బ్యాలెన్స్ ఉన్నాయి. వీటికి సంబంధించి మరొక స్టోరీలో క్లియర్గా చెప్పుకుందాం. మొత్తం మీద సర్వే ఏదైనా కూడా వైఎస్ఆర్సీపీ గెలవడం అన్నది ఖాయం అని చెప్పి తేల్చి చెప్తా వస్తున్నాయి. వీటితో పాటు లోక్పోల్ జన్మత్ సర్వే, అలాగే నిన్న మొన్న రిలీజ్ అయిన నాగన్న సర్వే కావచ్చు, పొలిటికల్ స్ట్రాటజీ గ్రూప్ కావచ్చు, తర్వాత లక్కీ మాలిక్ అని మరొక సర్వే కావచ్చు, అంతకుముందు పోతినేని రేణుక ఇండిపెండెంట్ జర్నలిస్ట్ చేసిన సర్వే కావచ్చు, ఇట్లా ఏది తీసుకున్నా కూడా 10 సర్వేలు రిలీజ్ అయితే 1-2 మాత్రమే కూటమికి ఆధిక్యతనిస్తున్నాయి తప్ప మిగతా అన్ని సర్వేలు కూడా వైఎస్ఆర్సీపీదే ఆధిక్యం అని చెప్పి చెప్తా వస్తున్నాయి అనమాట. ఈ నేపథ్యంలో మిగతా సర్వేల గురించి మరొక స్టోరీలో డీటెయిల్గా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. సో మొత్తం మీద ఇది శ్రీ ఆత్మసాక్షి సర్వేకి సంబంధించిన డీటెయిల్డ్ రిపోర్ట్. మరొక స్టోరీలో మళ్ళా కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.